తెలుగుదేశం పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, అలాంటప్పుడు ఇతర పార్టీలకు ఎందుకు ఓటేస్తారని కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు అంటున్నారు. అర్హులందరికీ సంక్షేమం అందించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని గుర్తు చేస్తున్నారు. అశేషంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే తెలుగుదేశాన్ని మరోసారి గెలిపిస్తాయని ధీమాగా చెబుతున్న వనమాడితో ముఖాముఖి. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాకినాడ నగర నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచార విశేషాలు, గెలుపు ఆయనదేమా తదితర అంశాలపై ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రచారం మీరు కూడా చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే రకమైన స్పందన ఉంది. ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా అభిమానులకు కూడా పిలుపునిస్తే పెద్ద ఎత్తున వచ్చి స్వచ్ఛందంగా ఈ రోజున పాల్గొన్నారు. ఆ పాల్గొనే విధానం చూస్తే 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నేను నామినేషన్ వేసినప్పుడు ఈ విధంగా ప్రజలు ఇంత ఆదరాభిమానులతో రావడం కానీ, నాయకులు రావడం, కార్యకర్తలు రావడం కానీ ఎప్పుడు కూడా చూడలేదండి. గొప్ప ఆదరణ ఉంది ప్రజల్లో కానీ, నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ. ఇదే కాదు, ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా అదే విధానం కనిపిస్తుంది. ఈ రోజున ఏకపక్షంగా ఉంది. ఈ రోజున చెప్పాలంటే ప్రచారంలో మీకు ఎక్కువగా ఏ అంశాలని ప్రజల్లో తీసుకెళ్తారు? ప్రజలు చేసిన అంశాలన్నీ కూడా గతంలో చెప్పాలంటే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పవలసిన అవసరం ఉండేది. ఈరోజు మాకంటే ముందు వాళ్ళకే తెలుస్తున్నాయండి. టెక్నాలజీ పెరగడం వల్ల ప్రభుత్వం ఏం చేస్తుందో చంద్రబాబు నాయుడు గారు చెప్తే, గతంలో కమ్యూనికేషన్ లేనప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏదైనా చెప్తే అది వచ్చి ప్రజల్లో చెప్పి మీటింగ్ పెట్టి అన్నీ చెప్పాల్సి వచ్చేది. ఆయన అక్కడ మాట్లాడితే ఇక్కడ తెలిసిపోతుంది వాళ్ళకి. అటువంటి సమాచారం ఉంది ఈ రోజున. ఈరోజు మాకంటే ముందు వాళ్లే ప్రచారం చేస్తున్న విధానం తెలుసుకుని, బాబు ఈరోజు మీరు చేసిన పనులన్నీ బాగున్నాయి, అభివృద్ధి బాగుంది, సంక్షేమం బాగుంది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావాలి, ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ పట్టణంలో చేసిన పనులన్నీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చూస్తున్నారు. ఎన్నికల్లో జనసేన మీతో ఉంది. ఇప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేస్తుంది. ఈ మారిన సమీకరణాల నేపథ్యంలో గెలుపుపై మీరు ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తారు? అప్పుడు జనసేన ఉన్నప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రంలో మంచి వ్యక్తులు రావాలి, మంచి వ్యక్తులు పరిపాలించాలని చెప్పి ఆయన సపోర్ట్ చేశారు ఆ రోజున. ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, నేను ఆ రోజు శాసనసభ్యులయ్యాను. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఆయన కూడా ఒకటే మాట మాట్లాడుతున్నారు. ఆయన ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలి, మంచి వ్యక్తులు రావాలి అనే కోరుతున్నారు తప్ప వేరే విధంగా కోరట్లేదు. ఆయన అన్నట్టుగానే మంచి వ్యక్తులు వస్తారు, మంచి పరిపాలన వస్తుంది. ఆయన కోరుకున్నట్టే జరుగుతుంది ఇక్కడ అంతా కూడా. 5 ఏళ్ల పదవీ కాలంలో మీకు అత్యంత సంతృప్తినిచ్చిన కార్యక్రమాలు? నేను గతంలో కూడా శాసనసభ్యులుగా పనిచేస్తానండి. ఆ రోజు పనిచేసినప్పుడు మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే అక్కడక్కడ వ్యతిరేకత కనిపించింది. అనేక కారణాలు ఉన్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్ళాం, 1 సంవత్సరం ముందు ఎన్నికలకు వెళ్ళాం, కొన్ని పనులు పూర్తి చేయలేకపోయాం. పూర్తి చేయని సందర్భంగా అక్కడక్కడ వ్యతిరేకత కూడా ఎదురైంది. ఈరోజు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాం. ఈరోజు గతంలో ఒక మేనిఫెస్టోలు ఇచ్చాం. నేను ఎన్నికలకు వెళ్ళేటప్పుడు స్టేట్ మేనిఫెస్టో కూడా ఇచ్చాం. ఆ మేనిఫెస్టోల అంశాలన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు ఎలక్షన్కి వెళ్తున్నాం. ఈ రోజున అన్ని పనులు పూర్తి చేశారు. మళ్ళీ వీళ్ళే నెగ్గించాలి, వీళ్ళేది పని చేస్తారని ఒక నమ్మకం ఉంది. అదేవిధంగా ఎప్పుడు అందరిన సంక్షేమం అందిందండి. 32 కులాలు ఈ రాష్ట్రంలో ఎలా బతుకుతున్నారు కూడా తెలియదండి. 32 కులాలు ఎతికెతికి పట్టుకుని ఆ 32 కులాలకి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి ఈ రోజున జీవనోపాధి ఇస్తూ ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆ విధంగా ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లోంచి వచ్చిన సంతోషం మాకు సంతోషం. ఈ రోజున జనసేన, వైకాపా నేతలు మీపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా మీరు తిప్పికొడతారు? వాళ్ళు ఒకటే, ఇంత అభివృద్ధి జరిగింది, ప్రజల ఆదరణ పెరిగింది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాకినాడ నగరంలో బ్రహ్మాండంగా ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళకి వేరే అవకాశం లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అవినీతి పాల్పడ్డారు. అవినీతి పాల్పడడానికి ఏంటి అంశం చూపించమంటున్నాను నేను. ఎక్కడ అవకాశం ఉంది అవినీతి పాల్పడడానికి, ఏ విధంగా ఉందో చెప్పమంటున్నాను. కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈరోజు ఏంటంటే మాకున్న ఆదరణ, మాకు ఏదో ప్రజల్లో పెరిగిన అభిమానం, ఎవరైతే ప్రజలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారో చూడలేక, ఓరవలేక అది ఒక్క మాట మాట్లాడుతున్నారు తప్ప ఈనాడు వేరే అంశం లేదు వాళ్ళ దగ్గర. కొంతమంది కార్పొరేటర్లు ఈ మధ్య మీ మీద అసమ్మతి రాజీ చేశారు. అది ప్రస్తుతం పూర్తిగా సమసిపోయిందా? మీకు వారు ఎలాంటి సహకారం అందిస్తున్నారు? లేదు, ఎక్కడా లేదే, అందరూ ఉన్నారు ఈ రోజున. అదంతా కూడా ఒక విధానంలో చేస్తారు. అంతా కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సంతకాలు పెట్టి ఈరోజు వ్యతిరేకంగా ఉన్నారని చూపించారు. వ్యతిరేకంగా ఒక లెటర్ పెట్టి వీళ్ళందరూ ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ఒక లెటర్ పంపించారు. అది కూడా సాక్షి వాళ్ళు, ఇక్కడున్న ప్రతిపక్ష నాయకుడు కుట్రని మీ ద్వారా తెలియజేస్తున్నా. మరోసారి విజయం సాధిస్తే నియోజకవర్గ అభివృద్ధికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక? ఇంకా చేయవలసిన అభివృద్ధి చాలా ఉంది. ఆన్గోయింగ్ నడుస్తున్నాయి ఈ పనులన్నీ కూడా. 2022 నాటికి రాష్ట్రంలో ఒక ఆదర్శ నగరం కాబోతుంది మన కాకినాడ నగరం. రాష్ట్రంలో ఒక ఆదర్శ నగరం, బ్యూటిఫుల్ సిటీ అవుతుంది, పెన్షనర్ ప్యారడైజ్గా తయారవుతుంది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకుందాం, శాంతి భద్రతలు కాపాడుతూ ఒక నెంబర్ 1 సిటీగా తయారు చేయబోతున్నాం.
చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని కొండబాబు చెప్తున్నారు. మరోసారి విజయం సాధిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని కొండబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజశేఖర్తో శివకుమార్, ఈటీవీ న్యూస్.